పాలస్తీనా నూతన ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఎవరంటే మొహమ్మద్ ముస్తఫా. పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్ ఈయన్ని నియమించారు. ఇజ్రాయెల్పై దాడిపై అనంతరం ప్రధానిగా ఉన్న మొహమ్మద్ ఇబ్రహీం షాహయోహో తన పదవికి రాజీనామా చేయడంతో ఈయన నియమితులయ్యారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల వారీగా పండ్ల ఉత్పత్తి సాగు విస్తీర్ణంపై కేంద్రం వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన తొలి ముందస్తు అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా ఎన్ని టన్నుల పండ్లు ఉత్పత్తి అయ్యాయి అంటే 11,20,77,190 టన్స్. ఇవి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్గా తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, సెకండ్ ప్లేస్ మహారాష్ట్ర, థర్డ్ ప్లేస్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ నుంచి అని కేంద్రం వెల్లడించింది. అరటి, బత్తాయి, నిమ్మ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి స్థానంలో నిలిచింది. ప్రసార భారతి నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే నవనీత్ కుమార్ సెహగల్. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈయన్ను ప్రతిపాదిస్తూ చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. 2020 ఫిబ్రవరిలో సూర్యప్రకాష్ ప్రసార భారతి చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నాక ఈ పదవి ఇప్పటి వరకు కూడా ఖాళీగానే ఉంది. అయితే మహిళల ప్రీమియర్ లీగ్ WPL సీజన్ 2 విజేతగా ఏ జట్టు నిలిచింది? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఢిల్లీలో జరిగిన ఫైనల్లో ఈ జట్టు 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం సాధించింది. టోర్నీలో అత్యధికంగా 347 పరుగులు చేసిన బెంగళూరు క్రీడాకారిణి ఎలిస్ ఫెరీ ఆరెంజ్ క్యాప్ గెలుచుకుంది. టోర్నీలో అత్యధికంగా 13 వికెట్లు తీసిన బెంగళూరు క్రీడాకారిణి శ్రేయాంక పాటిల్ పర్పుల్ క్యాప్ గెలుచుకుంది. ఎమర్జింగ్ ప్లేయర్ పురస్కారాన్ని కూడా ఈమె గెలుచుకుంది.